అలాగని రేపు కేసు పెట్టి ఒకవేళ రిమాండ్ అయితే బెయిల్కి వెళ్ళకుండా ఉంటారా? ఉండరు కదా. రైట్, బెయిల్కి వెళ్ళడం అనేది రైట్. అయితే ఒక్కసారి ఇది వెండెటా పాలిటిక్స్ లో భాగం అనేది వాళ్ళు చేస్తున్నమాట. దేశవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాలు కాకపోయినా కొన్ని రాష్ట్రాలు, ఇంక్లూడింగ్ సెంటర్ ఆల్సో. పాత ప్రభుత్వాల మీదనో అక్కడో ఇక్కడో కొంత ఇవి నడుస్తున్నాయి కదా. సో ఇది అలాంటిదేనా, లేక ప్రభుత్వం దగ్గర సాలిడ్ ఆధారాలు ఉండి చేస్తున్నారా ఈ పని? వాళ్ళు అసెంబ్లీలో చర్చిద్దాం అంటున్నారు. దానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి? రామ్మోహన్ రెడ్డి గారు. పీకే గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెండెటా పాలిటిక్స్ అనేటటువంటి ఆస్కారం ఏడుందో అది చెప్పాలి ఫస్ట్. ఎందుకు అంటే ఇప్పుడే బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుకుంటే మీరు సంచులతో దొరికిరు అని అన్నారు. మీ ప్రభుత్వ ఖజానాకి కన్నం కొట్టి దొరికిరు. మీరు కూడా ఏం సుఖం అనేటటువంటి అంశం కాదు. మమ్మల్ని ఆరోపించేదానికంటే ఆధారాలతోటి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అవును నేను చెప్పినా, నేను చేసిన, ఓవరాల్ గా నేను చెప్పడం జరిగింది, కానీ తెలంగాణ ఇంట్రెస్ట్ కోసమే జరిగింది అని అంటే, ఎవరినన్నా రేపు పొద్దున నేరం చేసిండు అని అంటే కూడా దేనికోసం దొంగతనం చేసినావు అని అంటే మంచి కోసమే సమాజంలో అని కూడా అంటాడు. ఇది ఒక డిఫాల్ట్ డైలాగ్, ఎవరైనా కూడా కొడతారు. ఇక్కడ ఇష్యూ ఏంటిది అని అంటే ఫార్ములా ఈకి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు అధికార దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకి కన్నం కొట్టిపించి ప్రొసీజర్ని ఫాలో కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నువ్వు వేరే దేశంలోకి పౌండ్స్ రూపకంలో యూకేకి నువ్వు డబ్బులు పంపించినవా లేదా? నువ్వు ఒక మంత్రి లెక్క ఉండి ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్తా వికే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఈ వచ్చిందని అన్నారు. ఫార్ములా ఈ వల్ల చాలా లాభం జరిగింది అన్నారు. హైదరాబాద్కి చాలా ఖ్యాతి పెరిగింది అని అన్నారు. ఖ్యాతి పెరిగి లాభం జరిగితే ఆర్గనైజర్ 2వ సంవత్సరంలో ఊడిచిపోతాడా అండి? వీళ్ళు అన్నటువంటి భాషలో చెప్పాలి. నష్టం వచ్చిందని మళ్ళీ కనిపించకుండా పోయిండు, కనబడటం లేదని ఆడిచ్చినా కూడా దొరకలేనటువంటి పరిస్థితి వాళ్ళది వచ్చినుండే. తర్వాత ఈయన మళ్ళీ 2వ సంవత్సరం సర్కస్ ఏర్పాటు చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎడబెట్టిరు అంటే ప్రజలందరికీ ఇబ్బంది పడేటట్టుగా నగరానికి నడిబొడ్డున గీడికెంచి ఇంకొక మూలకు పోవాల నగరంలో అని అంటే 4-5 గంటల జరిగిన రోజులు. అండ్ హెచ్ఎండి వేసినటువంటి రోడ్లైనా లేకపోతే ఇంకోటైనా పేరుకు మాత్రం హెచ్ఎండి ఏం లేదు, కేవలం ఫెసిలిటేటర్ ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారం. కానీ ఫెసిలిటేటర్ లెక్క లేకుండా రోడ్ల కాడికించడం మొత్తం చేసినటువంటి అరేంజ్మెంట్స్ లలో హెచ్ఎండిఏ ఖర్చులు భరించుకుంటా పోయింది. అంతేకాదు, అదొక ఫేజ్. రామ్మోహన్, మీరు అంటున్నది ఏంటి? దీంట్లో 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అందులో 46 కోట్లు సంథింగ్ వాళ్ళ కరెన్సీలో అంటే డాలర్స్ రూపంలోనో లేకపోతే పౌండ్స్ రూపంలోనో పంపించారు. అది మనీ లాండరింగ్ ఏదో జరిగింది, లేకపోతే ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా జరిగింది. దానికి ఎవిడెన్సెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే మీ ప్రభుత్వం ఈ రంగంలోకి దిగిందా ఈ కేసు విషయంలో? విచారణ అనేటటువంటిది ప్రైమా ఫేసే కేసు లేకపోతే నిలబడదు కదా. ఫస్ట్ నేను ప్రైమా ఫేసే కేసు ఉంటుంది కాబట్టి ఆయన కూడా లీగల్ గా నేను ఒపీనియన్ తీసుకున్నాకనే కన్సెంట్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది గవర్నర్ గారు. నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నేను దీని మీద మళ్ళీ వస్తాను అన్నాడు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు, తర్వాతనే కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అని అంటే అసలు ఈ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో నేను చెప్పాలంటే కేటీఆర్ గారి వర్షన్ ఎట్లుంది అని అంటే, సపోజ్ క్రిషాంక్ ఉన్నాడు. క్రిషాంక్ తోటి నేను ఏమంటున్నా అనంటే నీ అకౌంట్లోకి ఎంచి నీకు తెలియకుండా నేను పైసలు తీసుకొని నీ గురించి బట్టలు కొన్నా అంటున్నా. నేను చేసింది తప్పేముంది, నేను నీ కోసం ఆలోచించిన అంటుండు. సో ఈడ ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర హితం కోసమే అన్నాడు, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. రాష్ట్ర ఖజానాకి కన్నం కొట్టిండు. నీ అకౌంట్లోకి ఎంచి నీ కన్సెంట్ లేకుండా నేను పైసలు తీసుకొని నీ పేరు మీద షాపింగ్ చేసిన అనుకో, ఒప్పుకుంటావు దానికి? మీ పేరు మీద మీ అకౌంట్ లో వీకే గారు మీ అకౌంట్ లో చేస్తారు. పబ్లిక్ మనీకి ట్రస్టీస్ కాబట్టి డెఫినెట్ గా పారదర్శకంగా ఉండాలి, నువ్వు ప్రొసీజర్ ఫాలో కావాలి. అది క్యాబినెట్ ఆమోదం అనుకోండి, ఇది రాజముద్ర ఎస్ ప్రభుత్వ ప్రకారంగా నిర్ణయం జరిగింది ముందుకు పెట్టు. ఇవన్నీ నీకు తెలిసి 10 సంవత్సరాల నుంచి బైపాస్ చేసినావు ఎందుకనేటటువంటిది ఒకటైతే, ఫార్ములా ఈ అనేటటువంటిది సర్కస్ టెంట్లు వేసినట్టు ఈడికి వచ్చి యాక్టివిటీ చేసుకుని వెళ్ళిపోయినటువంటిది. నువ్వు నిజంగానే నగరం యొక్క అవుట్స్కట్స్ లో దానికి భూమి కేటాయించి పర్మనెంట్ సెటప్ చేసి నిజంగానే ఫార్ములా తీసుకొని వచ్చిండే నగరానికి, తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆరోపణలు ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేటీఆర్ మీద వస్తున్న ఈ ఆరోపణల్ని